మేడం కొంతమంది యూత్ ఏంటంటే ఎక్కువగా ఫోన్స్ చూడడం వల్ల లేకపోతే ఫోన్తో ఎక్కువ సమయం కేటాయించడం వల్ల నిద్ర అనేది తగ్గిపోతుంది. సో ఈ నిద్ర కూడా నేను ఒక రెజల్యూషన్గా తీసుకోవచ్చా? ప్రాపర్గా నేను ఇయర్ మంచి నిద్రపోవాలి, నేను హెల్తీగా ఉండాలి, సో దీన్ని యూత్ ఒక రెజల్యూషన్గా తీసుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ హెల్త్. నిద్ర లేనిదే మనకు హెల్త్ బిల్డ్ అవ్వదు. ఒకటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీకు సైకాట్రిస్ట్, న్యూరాలజిస్ట్, సైకాలజిస్ట్, కోచెస్ వీళ్ళు చెప్పే విషయం ఏంటంటే, నిద్ర లేనిదే మీరు సరిగా ఫోకస్ చేసి పని చేయలేరు. ఎందుకంటే ఈరోజు మీరు ఏదైనా నేర్చుకున్నారనుకోండి, సమ్ వే ఐఎమ్ డూయింగ్ మై జాబ్ ఇన్ ఎక్స్ వే, అదే వై మెథడ్ నేర్పించారు. ఆ వై మెథడ్ దానికంటే బాగుంటుంది, కొంచెం బెటర్ మెథడ్ అనుకోండి. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ప్రాసెస్ అయ్యేది మనం నిద్రపోతుంది. సపోజ్ మనం కొత్తగా ఏమైనా నేర్చుకొని మనము సరిగా స్లీప్ సైకిల్ లేకపోతే మనకి ఆ ఇన్ఫర్మేషన్ అన్నది మనము గుర్తుంచుకోలేము. గుర్తుండిపోయినా మనం దాన్ని యూజ్ చేయలేము. ఓకే, అందుకని స్లీప్ చాలా ఇంపార్టెంట్. ఒకటి బాడీ వైజ్ చూసుకుంటే, బాడీకి రెస్ట్ లేకపోతే బాడీ అసిమ్యులేట్ చేయదు అంటారు కదా. దెర్ ఆర్ సర్టన్ టైమ్స్ ఇన్ ద బాడీ, ఎస్పెషలీ ఆయుర్వేద దీంట్లో అంటారు సిస్టమ్స్లో, ఒక ఎర్లీ మార్నింగ్ టైంలో లివర్ పనిచేస్తుంది, లేట్ నైట్ పడుకోకూడదు అందుకనే, సో యూ షుడ్ స్లీప్ ఎర్లీ అని అంటారు. మనకేంటంటే మనకి వర్క్ ఎక్కువైపోయింది. సోషల్ లైఫ్ ఫర్ సమ్ పీపుల్ ఈజ్ ఇంపార్టెంట్. సో సోషల్ లైఫ్ ఎక్కువ బయట తిరగడము, పార్టీస్కి వెళ్ళడం కానీ, లేకపోతే యూనో షాపింగ్కి వెళ్ళడము, లేట్ నైట్స్ స్పెండ్ చేయడము, ఆన్లైన్ స్పెండ్ చేయడము, గేమ్స్ ఆడడము, ఇవన్నీ చేస్తుంటే కాన్స్టెంట్గా ఏదో ఒక విషయాన్ని ఏదో ఒక దాని మీద ఫోకస్ చేస్తుంటే, రెస్ట్ లేకపోవడం వల్ల మనకి ఫోకస్ అనేది తగ్గిపోతుంది పెరగడం కంటే. సో ఈవెన్ స్టడీస్, ఒకవేళ ఇప్పుడు సపోజ్ కొన్ని ప్రొఫెషనల్ కోర్సెస్ ఉంటాయి, లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇంజనీర్స్, డాక్టర్స్, అకౌంటెంట్స్, వీళ్ళకి సమ్టైమ్స్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వాళ్ళు మీరు చూసే ఉంటారు, ఒక 6 months పాటు వాళ్ళు మార్నింగ్ నైట్ కంటిన్యూస్గా చదువుతూ ఉంటారు రెస్ట్లెస్గా. కొన్ని రోజుల తర్వాత మీరు వాళ్ళ మాటలు వింటే వాళ్ళు అంటారు, నేను 2 hours చేయగలిగింది నేను ఈరోజు నాకు 6 hours పట్టింది అని. ఓకే, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్లీప్, ల్యాక్ ఆఫ్ రెస్ట్ ఆఫ్ ద మైండ్. దెన్ ఆ స్లీప్ సైకిల్ వాళ్ళు సెట్ చేసుకుంటారు, మళ్ళీ అలా చదవడం మొదలెడతారు. సో ఆ మ్యారథాన్ సైకిల్ అన్నది చదవడంలోనో, నేర్చుకోవడంలోనో, ఫిట్నెస్లోనో ఇట్స్ అ షార్ట్ థింగ్. ఆ టైంలో చేసుకోవచ్చు, కానీ దాని తర్వాత అది రెగ్యులర్గా చేయాలంటే ఎవ్వరికీ అది సూట్ అవ్వదు.